గోవింద 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 గోవింద. గోవింద వెంకటేశ గోవింద గోవింద. నమో దేవాధిదేవాయ వెంకటేశాయ సంగినే నారాయణద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య సన్నిధానం ప్రతిక్షణము ఆనందకరంగా సాగేటువంటిది. దేశ కాలాలు ఏవీ కూడా ఆటంకాన్ని కలుగచేయవు. అలాంటి ఆ స్వామివారి దివ్య సన్నిధానంలో 365 రోజులకు 400కు పైన అనేక ఉత్సవాలు భక్తులతో కూడి చేసేవి కొన్ని, ఏకాంతంగా జరిగేవి కొన్ని, అందరికీ అందుబాటులో ఉండేవి రకరకాలైనటువంటి నిత్యోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, కాలోత్సవాదులు, శ్రద్ధోత్సవాదులు, వీటి అన్నిటిలో కూడా చాలా విశేషమైనది ఈ కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం పూర్ణిమ రోజున ఉంటోంది కాబట్టి దీనికి కార్తీకం. కార్తీకం సమోమాస, కార్తీక మాసాన్ని మించినది లేదు అని జపహోమ అర్చన ధ్యానాదులకు, భగవద్ ఆరాధనకు విశేషమైన మాసం. దీనిలో భక్తులు సామాన్యంగా వనభోజనాలని చేస్తారు. వనం విశేషం. వనం అనంటే అనేక వృక్షాలతో కూడినటువంటిది అని మనకు తెలుసు. స్వామివారు కూడా భక్తులతో కలిసి ఆ వనభోజనాలలో పాల్గొంటారు. ఆనాడు కృష్ణావతారంలో ఆ గోపాలులతో కలిసి భుజించిన అనుభవం ఉన్నది కదా. అందువలనే వెంకటాచల క్షేత్రంలో కూడా ఏనాడో కొన్ని వందల సంవత్సరాల నాడు నుంచి ఆ తిరుమలాచార్యులు అన్నమయ్య మనుమడు ఆరంభించి చక్కగా భక్తుల మధ్య గోవిందులు సంచరించేట్టుగా చేసినటువంటి ఆ సన్నివేశాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఇక్కడ కూడా నిర్వహించడం పరంపరగా జరుగుతోంది. ఈనాడు అదిగో స్వామి సాన్నిధ్యంలో వైభవోత్సవ మండపంలో కొన్ని కారణాల వర్ష స్థితి వల్ల ఇక్కడ నిర్వహిస్తూ అదిగో ఆ శ్రీవారి ఆలయ శ్రీకార్య నిర్వహణాధికారి గారు సంకల్పం చేస్తూ శ్రీవారి యొక్క దివ్య సాన్నిధ్యంలో భక్తులందరికీ కూడా ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి ఆ శ్రీయఃపతి శ్రీనివాసుడు జగదేక సార్వభౌముడు ఆ శ్రీయఃపతి శ్రీమన్నారాయణుడు కొలువైన వెంకటాచల క్షేత్రంలో సమస్తమైనటువంటి మానవులకు శుభాలు కలగాలి అని, వారు ధార్మిక ప్రవృత్తితో నడవాలి అని సత్సంకల్పాన్ని స్వీకరించి ఆ భక్తులందరికీ మేలు కలిగేట్లుగా సంకల్పించారు. ఎవరో ఒకరు ప్రతినిధిగా ఉండాలి కాబట్టి వారు అలాగ నిర్వహిస్తూ ఈ తిరుమల తిరుపతి దేవస్థానములలో పనిచేసేటువంటి వారు అందరికీ అలాగనే సమస్త మానవులకు ప్రాణులకు శుభాలు కలిగేట్లుగా ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ వనభోజన కార్యక్రమం ఆరంభంలో విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తూ స్నపన తిరుమంజన కైంకర్యాన్ని నిర్వహిస్తూ శ్రీవారు చక్కగా తెల్లని స్వచ్ఛమైనటువంటి సత్వగుణ సంపన్నమైనటువంటి ఆ సద్గుణాలు మనలో వికసించేట్లుగా తెల్లని వస్త్రాన్ని ధరించి సిద్ధమైన శుభవేళలో ఆ వెంకటాచలం అక్కడకు అడుగు పెట్టడమే ఒక గొప్ప బంగారు కొండ. ఇది ఆ కొండని చూస్తేనే చాలు, పచ్చని వృక్షాలతో వనం అనంటే వనప్రతిష్ఠ చెప్పాడు. సప్త సంతానాలలో 10 చింత చెట్లు ఉండాలి. అలాగనే మారేడు వృక్షాలు, వేప వృక్షాలు,
ఇవన్నిటి ద్వారా మనం ఉండటం, ఆ వనాల్లో ఉంటే ఏమవుతోంది అంటే మనకు ఇవాళ అంటూ ఉంటామే సానుకూల దృక్పథం, మంచి ఆలోచనలు వికసిస్తాయి. అందుకనే మహర్షులు వనాలలో ఉన్నారు. రామచంద్రమూర్తి కూడా అరణ్యవాసం చేశాడు. రామాయణంలో మనకు వస్తుంది. ఆ మునుల ఆశ్రమాలు, ఆ విహారమంతా చేసి ఆనందిస్తారు. కృష్ణావతారములో కూడా అంతే. ఆ వనాల్లో తిరుగుతూ వర్హాపీడం నటవర వపుఃకన్నజో కన్నికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతించమాలాం. ఆ వనాలంటే ఆయనకి ఎంత ఇష్టమో. ఆ వనభోజనాలు చేయటం, వనాల్లో ఆ ఉసిరిక చెట్టు కింద కూర్చొని ఆ దామోదరుణ్ణి చక్కగా అర్చించి ఆ భగవద్ ఆరాధన చేసి తరతమ భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి తమ హోదాలు, తమ ధన ఇవేవీలో లేకుండా, భేదభావం లేకుండా అందరూ కలిసి ఆ భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం ఎంత అద్భుతమైన సంప్రదాయం. మన సనాతనమైనటువంటి ఆ హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. భగవంతుడితో మనం కలిసి నడుస్తాం, ప్రకృతిని పరమాత్మగా భావిస్తాం. ఆ ప్రకృతి రూపంలో అమ్మ యొక్క విశాలమైనటువంటి ఆ స్వరూపాన్ని భావిస్తాం. అందుకని బిభ్రద్వాస కనక కపిశం వైజయంతించమాలాం, కొండగోగు పుష్పాలు చెవులు ధరించి ఆ వేణుగానం చేస్తూ రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోపబృందై వృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి. వేణుగానం చేస్తే ఆ వేణుగానానికి చెట్లు వికసించాయట, గోవులు మోరలెత్తి అలాగే ఆనందించాయట, పాలని వర్షించాయట. ఎంత అద్భుతంగా వర్ణిస్తారో. ఆ వనమాలాధారి అయినటువంటి శ్రీహపతి, ఆ లక్ష్మి అడుగడుగునా ఆ బృందావన దివ్యధామం అంతా కూడా పలుచుకుపోయిందిట. ఆ లక్ష్మి నీవు జనించిన కథమున గోపికలు అంటారు, జన్మనా వ్రజ, నీ అవతారం జరిగితే లక్ష్మి అక్కడ తిరుగాడుతోందయ్యా. ఎంత ఆనందం. అలాంటి స్వామి ఇప్పుడు చక్కగా వన విహారం చేసినటువంటి ఆ సన్నివేశాన్ని మనకు గుర్తు చేస్తూ మనకి ప్రబోధిస్తూ ఉన్నారు. మీరంతా కూడా హాయిగా కలిసిమెలిసి అక్షన్వతాం ఫలమిదం అపరం విదామః సఖ్య పశూనని వివేశయతోర్వయస్యై. చాలా అద్భుతంగా ఆ బృందావన దివ్యధామంలో స్వామి ఎలాగా సంచరించారో, విహరించారో స్నేహితులతో కలిసి. ఆ చల్ది మూటలు విప్పేసి అందరూ ఎవరి పదార్థాలు వారు కాకుండా ఒకరి దాంట్లో ఒకరిది తీసుకొని తింటూ ఉంటే ఆశ్చర్యం కలిగిందిట. యజ్ఞభోక్త అయినటువంటి స్వామి పవిత్రమైన ఋత్విక్కులు యజ్ఞాలు చేస్తూ ఆ యజ్ఞాలలో ఆ పురోడాసం సమర్పిస్తే ఆ దాన్ని స్వీకరించేటువంటి యజ్ఞభోక్త అయిన స్వామి ఈ వీరితో గోపబాలులతో విహరిస్తున్నారే. ఎంత భక్తవాత్సల్యం, ఎంత అదృష్టం ఈ బాలులు. వారెవరు? మహర్షులే. ఆశ్చర్యాన్ని పొంది ఆ నగారాలు మ్రోగిచ్చారట. దానికి బ్రహ్మగారు దిగి వచ్చాడు. ఏమిటో విచిత్రం చూద్దామని. ఈ పిల్లవాడిని చూసేంటి వీళ్ళంతా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారనుకున్నారు. తనకు తండ్రి అని గుర్తించలేకపోయాడు బ్రహ్మగారు. నేనే చాలా గొప్పవాణ్ణి అనుకున్నాడు. కొంచెం చమత్కారం చేద్దామనుకున్నాడు. ఆవు దూడల్ని మేపేటువంటి ఆ పిల్లల యొక్క ఆ దూడల్ని మాయం చేశాడు. పిల్లలకు పరమాత్మతో ఉన్నా కూడా ప్రపంచం అప్పుడప్పుడు నేనున్నానని గుర్తు చేస్తోంది. పరమాత్మని పూర్తిగా భగవంతునితో తాదాత్మ్యం పొందేటువంటి స్థితి చాలా గొప్పది. అలాంటి స్థితి మనకు కలగడం కోసం తన రూపం చేత, తన సౌందర్యం చేత ఆ స్వామి అనేకమైనటువంటి లీలలు చేస్తాడు. మాయం చేస్తే ఇటు వచ్చాడు, వీరిని మాయం చేశాడు. బ్రహ్మకు గర్వభంగం అవుతాడు. అదిగో ఇప్పుడు అలాంటి
చిన్ని కృష్ణయ్య ఆ నందనందనుడు ఆనందమయుడై ఆనంద స్వరూపుడై ఆనంద నిలయాధీశుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ స్నపన కైంకర్యాన్ని ఆరంభిస్తున్నారు. వీక్షిద్దాం. ఆనంద నిలయాధీశ గోవింద గోవింద. ఆ స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో ఆ అమ్మలకు కూడా కలిసి, అంటే కృష్ణావతారంలో ఆ కృష్ణ లీలలు చేసినప్పుడు వీళ్ళు లేరు కదా, శ్రీదేవి భూదేవి. అందుకని ఇదిగో కన్నయ్య గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆనాడు నేను వనవిహారం చేశాను. మనకు కూడా ఇవాళ అంటూ ఉంటారు కదా పాజిటివ్ ఎనర్జీ అని. అది వన సంచారం వల్ల కలుగుతుంది. ఆ వృక్షాల నుంచి రావి చెట్లు, ఆ మారేడు, బిల్వదళం, వేప చెట్లు, ఇలాగ పంచ బిల్వములు అని ఉన్నాయి. ఇవి 5 రకాలైనటువంటి వృక్షాలు విశేషమైనటువంటి. వాటి వల్ల మనుష్యుడిలో ఉండేటువంటి శారీరకమైనటువంటి రోగాలు, మానసికమైనటువంటివి అన్నీ తొలగిపోతాయి వన సంచారం వల్ల. ఆ గాలి సోకితేనే చాలు. కనుక మనకు ఆ వనాలలో భగవంతుణ్ణి ఆరాధించాలి. కార్తీక మాసంలో ఇది చలిగా ఉంటోంది. ఈ సమయంలోనే సూర్యోదయానికి ముందే స్నానం చేసి భగవంతుణ్ణి స్మరిస్తూ ఇదొక వింత అనుభవం మనకు. మన తండ్రులు అంతా చేశారు, మన తాతలు చేశారు, మన చేత కూడా చేయిస్తారు తల్లిదండ్రులు. అలాంటి ప్రేరణని భగవంతుడు మనకు ఇస్తాడు. అందుకనే ఒక ఆచారం, ఒక సంప్రదాయాన్ని మనకు సనాతన ధర్మం ప్రబోధిస్తోంది. తిరుమల క్షేత్రంలో విశేషించి అన్ని రకాలుగా సంప్రదాయబద్ధంగా అన్నీ జరగటం మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారికి అర్ఘ్యపాద్యాదులని సమర్పించారు, లోకక్షేమం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఏ పుణ్యాతిశయ ప్రభావమునలో ఈ జన్మ మందిక్కలను నీ పాదంబుల గంటి నిన్నెరింగితిన్ నీవు కృపాలుండవై నాపై నర్మిలి చేసి మాల్పగదవే నానాధనాగార కాంతా పుత్రాదులతోడి బంధనము భక్తవ్రత చింతామణి. కృష్ణ, వాసుదేవ, శ్రీనివాస, వెంకటేశ, దయానిధే, ఏ పూర్వపుణ్య అతిశయ ప్రభావం చేతను ఈ జన్మలో ఇక్కడ నీ పాదపద్మ స్వరూపాన్ని నేను చూడగలిగానయ్యా, నీ మహిమను తెలుసుకోగలిగాను. నీవు చాలా కృపతో, దయతో నాకు ఉండేటువంటి ధన గృహదార పుత్రాదుల మీద ఉన్న ఈ బంధాన్ని ఛేదించవయ్యా, ప్రేమ నీ మీద కలిగేట్లుగా అనుగ్రహించు అంటాడు అక్రూరుడు భాగవతంలో.
వారలు బంధులుగా ఉన్న అదిగో శంఖనిధి చక్రనిధి వాటితో స్వామికి అభిషేక కైంకర్యము ఆరంభమవుతోంది. ఆ అత్యతిష్ఠదశాంగులం పురుష ఏవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వోదయత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్ధ్వ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశుగ్రస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జజ్ఞిరే ఛందాగోధి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏ కేచోభయాదతః గావో జజ్ఞిరే తస్మాత్ జాత అజావయః యత్పురుషం యదధుః కతిధావ్యకల్పయన్ ముఖం గిమస్య కౌ బాహు కావూరూపాదముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః తదస్య యద్వైశ్యః
तद्भ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत अद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः एवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवाग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्च
ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणा अमुं मनीषाणा सर्वं मनीषाणा ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वनारायणं देवमक्षरं परमं प्रभुम् विश्वतः परमन्नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्तेषु शिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः स्वाग्रभुग्विभजन्तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति सन्देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणियोर्ध्वव्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्वरा नीवारशोकवत्तन्वीपीताभास्यात्तनोपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवस्येन्द्रस्वाक्षरः परमस्वराट् ऋतगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः। ॐ
विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विभमे रजागुंसि यो अस्कभायदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेधोरुगाय विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोश्च स्यो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्या नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था विष्णोः पदे परमे मध्व उत्सः प्रदद्विष्णुस्तव देवीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठा यस्योरुषु विक्रमणेषु अधिक्षीयन्ति भुवनानि विश्वा मात्रया तनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ति उभेते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से चक्रमे पृथिवीमेष एताम् क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनसः उरुक्षितिगुं सुजनिमाचकार निर्देवः पृथिवीमेष एताम् विचक्रमे शदर्च सम्महित्वा प्रविष्णुरस्तु तव सस्तवीयान् त्वेष गुह्यस्य स्थविरस्य नाम ततो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवागो समिन्धते विष्णोर्यत्पदं
परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रमोदिनीम् श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् स्वस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीन्द्रुतान् तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारा तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे ज्येष्ठमलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुद मे गृहात् गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्करीषिणी ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममागोदिं वाचः सत्यमशीमहे पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः वर्धमेन प्रजा भूता मयि सम्भवकर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रायः करिणी यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां पुष्करिणीं पुष्करिणीं
यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जातश्रियानिरीयाय श्रियं वयो चरितृभ्यो दधाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सद्या समिधामितद्रौ श्रिय एवैनन्दच्छ्रियामा दधाति सन्ततमृचावषट्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्धूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यदितेऽग्निमन्नादमन्नाध्यायादधे आयङ्गौः पृश्निरक्रमीदसधन्मातरं पुनः पितरञ्च प्रयन्त्सुवः त्रिपुंशध्वामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य महद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना व्याख्यान्महिषस्तुवः यत्त्वा क्रुद्धः परो वपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तपपुनस्त्वोक्तीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवावसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सद्याय मे सीदा
समुद्रवती सावित्री हनो देवी मह्यगी महाधरणी महाध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इंद्रपत्नी व्यापिनी सुरसरिरिह वायुमती जलशयनी श्रियन्धाराजा सत्यन्धो परिमेदिनी सोपरिधत्तङ्गाया विष्णुपत्नी महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रवणममृतस्य गोपा पुण्यामस्यावुपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजोरिजा प्रतीचीमेनागुं हविषा यजामः रेधा विष्णुरुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् क्षोणैरिश्रव इच्छमाना पुण्यश्लोकै यजमानाय गृह्णवती गृणाहि धृतवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवदिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसोऽयमनोदा बृहस्पतिर्मातरिश्वोतवायुः सन्धुवानावात अभिनो गृह्णन्तु इष्टम्भो दिवो धरुणः पृथिव्यास्येषा न जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव
प्रत्यक्षं ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मावीद तद्वक्तारमावीद आवीन्मा आवीद वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचेयानुदितायानुदितारस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्द्रकृद्भ्यो मन्द्रपदिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपदयः परादुर्माहमृषीन् मन्त्रकृतो मन्त्रपदे परादां वैश्वदेवीं वाचमुद्याधगो शिवामदस्ताञ्जुष्टान् देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूया सम्प्राणापानौ मृत्योर्मापातं प्राणापानौ मामाहासिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगुं शुश्रूषेण्या मनुष्येभ्यस्तं मा देव अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः अच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शन्नो वातः पवतां मातरिश्वासन्नस्तवतु सूर्यः अहनिशं भवन्तु नः शकुरात्रिः प्रतिधीयता शमुषानो व्युच्छदुषमादित्य उदेतु नः शिवानः सन्तमा भव सुमृढीका सरस्वती
माते व्योमसन्दृशी जैवास्त्वधिवास्तुमद्वास्तु मन्दो भूयास्ममावास्तु छित्स्मह्यवास्तु स भूयाद्योऽस्मान् द्वेष्टियं च वयं द्विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाश्चित्स्मह्यप्रतिष्ठः स भूया योऽस्मान् वेष्टियं च वयं द्विष्मः वातवाहि भेषजं विवातवाहि यद्रपः त्वगुंहि विश्वभेषजो देवानां दूतयीयसे विमौ वातौ वात आसिन्धोरापरावतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रपः यददो वदते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो मह आवहवत आवतु भेषजम् शम्भूर्मयो भूर्नो हृदे प्रणआयुगुंषितारिषत् इन्द्रस्य गृहसितन्वा प्रपद्ये सगस्साश्वः सह यन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्येनार्ताम् देवतां प्रपद्येष्मानमाघनं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षं महुर्वन्तरं बृहदग्नयः पर्वताश्च ययावात स्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्तिमानसानि प्राणापानौ मृत्योर्मापातं प्राणापानौ मामाहासिष्टं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्रियं दधातु मयि मेधां मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु युभिरक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः अन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उदर्योः कयानश्चित्र आभुवदूती सदा वृधः सखा तया शचिष्ठया वृता कस्त्वा सत्यो मदानां मगुंहिष्ठो मत्सदन्धसः दृढाचिदारुजेवसु अभीषुणः
सखीनामविता जरितॄणा शतम्भवास्योतिभिः वयः सुपर्णा उपसेदुरिन्द्रं प्रियमेधाऋषयो नाधमानाः अबद्धान्तमोर्नो हि बोद्धिचक्षुर्मुमुह्यस्मान् निधये बद्धान् शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीश्चरुषणीनाम् अपायाचामि भेषजं सुमित्रान आपवोषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान् वेष्टियं च वयं द्विष्मः अपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उशतीरिव मातरः अस्मारङ्गमामभोजस्य क्षयाय जिन्वध आपो जनयथा च नः पृथिवी शान्तसाग्निना शान्तसामे शान्तासु च शमयतु अन्तरिक्षगो शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगोषु च गुं शमयतु शान्तसादित्येन शान्तसामे शान्तासु च गो शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगुं शान्तिर्द्यौ शान्तिर्दिशः शान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौ शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः मह्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः येह श्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्तमनो तिष्ठन्तु मामाह श्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहासिषुः स्वायुषो पर्जन्यस्य शुष्मेणोदस्थाममृतागो अनो
तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतन्नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतको शृण्वाम शरदः शतं प्रब्रवाम शरदः शतमजितास्याम शरदः शतं सूर्यं दृशे य उदगान्महतोर्णवाद्विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन् मनसा पुनातु ब्रह्मणश्चादन्यधि ब्रह्मण आणीस्थो ब्रह्मण आवपनमधिधारितेयं पृथिवी ब्रह्मण महीधारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी गोसदेवा यदहं वेद तदहं धारयाणि मामद्वेदोऽधिविस्रसत् मेधामनीषे माविशदागो समीचीभूतस्य भव्यस्यावरुध्यै सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यतो न ओ नमाप्यायय हरिवो वर्धमानः यदा स्तोत्रभ्यो महि गोत्रारुजासि भूयिष्ठभाजो अधते स्यामा ब्रह्म प्रवादिष्मदन्नो महासीद ॐ शान्ति शान्ति शान्तिः शिक्षायास्यामः वर्णस्वरः मात्राबलं सामसन्तानः विद्युक्तशिक्षाध्यायः सह नौ यशः सहनौ ब्रह्मवर्चसम् अथातः स गुंहिताया उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिप्रजमध्यात्मम् तामः सगोहिता इत्याचक्षते अथाधिलोकम् पृथिवी पूर्वरूपम् यौरुत्तररूपम् आकाशः सन्धिः वायुः सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपः सन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् అత్యంత వైభవంగా మనం వేదేషు పౌరుషం సూక్తం అన్నట్లుగా ఆ వేద మంత్రాలలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం మనకు సనాతనమైనటువంటి ధర్మానికి మానవ జాతికి అపూర్వంగా ప్రసాదించినటువంటి అపురూపమైన అత్యంత పురాతనమైన వాన్మయం వేద వాన్మయం.
ఆ ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రములతో భగవద్ ఆరాధన వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా చక్కగా నిర్వహిస్తూ ఈనాడు అదిగో గంధాన్ని అలదుకొని ఆ పాలు పెరుగు తేనె ఈ ఫలోదకం ఇలా వీటన్నిటితో కూడా సుస్నాతుడై స్వామివారు తన హృదయంలో ఉన్నటువంటి లక్ష్మికి అభిషేకం హరిద్రోదకం పసుపు నీళ్లతో చేశారు. గంధోదకంతో ఈ గంధాన్ని అలది కుంకుమ పువ్వుతో చక్కగా అలంకృతులైనటువంటి స్వామి తులసి మాలికలు ధరించారు. ఆ తులసి వనంలో స్వామి విహరిస్తారు. ఆ తులసి మాలికని ధరించిన గంధాన్ని ధరించిన ఆ దేవదేవుని తెల్లని యొక్క ఆ వస్త్రాలన్నీ కూడా హరిద్రోదకంతో ఇలాగా చక్కని కమనీయమైన దర్శనంతో మనకు అనుగ్రహించేటువంటి ఆ దేవదేవుణ్ణి మనం శరణాగతి చేయాలి. ప్రతి గృహంలో కూడా ఆ తులసిమాత ఉంటోంది. విష్ణుప్రియ అని ఆ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. అందువల్లనే స్వామి నీవానంద రసైకమూర్తివి శృతుల్ నిన్ను ప్రశంసించు నీచే వెల్గుల్ జగమెల్ల నీ కొరకు పుష్పించు త్రయీవల్లికల్ నీ వల్ల సిరులబ్బు నీకు సరిలేనే లేరు నీ ఎందే నా భావం వైక్యమునందే భక్త సులభ పద్మావతి వల్లభ. భక్త సులభుడట ఆయన. ఒక్కసారి గోవిందా అంటే చాలు అదిగో ఆ ధూప దీపాదులని సమర్పిస్తున్నారు. వీటన్నిటి వల్ల భక్తులందరికీ సకల మానవులకు సర్వేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతోంది. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాలు సమస్త మానవులకు వర్తిస్తాయి. అంటే అర్థాత్ సమస్త మానవులకు శుభం కలగాలి అని నక్షత్రహారతి సమర్పిస్తూ ఉన్నారు. ఆ పసుపు పచ్చని వస్త్రాలలో నూతన వివాహ దీక్షితులైన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెల్లాగా ఉన్నటువంటి ఆ స్వామి దేవేరులకు నక్షత్రహారతిని అదిగో మనమంతా వేడుకొందాం. ఇప్పుడు కుంభహారతి సమర్పిస్తూ ఉన్నారు. రాజా రాష్ట్ర గ్రామ యజమాన అర్చక పాచక పరిచార సర్వము కూడా ఆ భగవన్మయమైనటువంటి అదిగో ఆ అర్చక స్వాములు నిండు భక్తితో నమస్కరిస్తూ ఆ జయరు స్వాములు చక్కగా ఇస్తూ ఉంటే ఆ అర్చక స్వామి స్వీకరించి స్వామికి ఒక్కొక్క ఆ సేవని సమర్పిస్తూ ఉంటే ఆ కుంభహారతి ప్రయోజనాన్ని కూడా ఆగమశాస్త్రం చక్కగా చూపిస్తోంది. అలాంటి ఆ అద్భుతమైన అచింత్య అద్భుత నిత్య నిర్మల నిరవధ్య సౌగంధ్య సౌకుమార్యాది అసంఖ్యేయ కళ్యాణ గుణాలు కలిగినటువంటి దేవదేవుడు వక్షస్థలంలో లక్ష్మీ సమేతుడై శంఖచక్ర గదాధరుడై తులసిమాలికలను ధరించినటువంటి స్వామికి అదిగో కర్పూర నీరాజనం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. మంగళాశాసనం ప్రతివాది భయంకర అన్నం స్వామి సుప్రభాతంలో చక్కగా శరణాగతి స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం ప్రతినిత్యము కూడా ఆ స్తోత్ర వాన్మయాన్ని మనం స్మరిస్తే స్వామి మన వెంట ఉంటాడు. అదిగో ఇప్పుడు ఆ వేదమంత్ర పురస్సరంగా ఆ సహస్ర ధారలతో స్వామికి పట్టాభిషేకమా నాడు రామచంద్రమూర్తికి కృష్ణుడికి జరుగుతోంది. లోకా సమస్త సుఖినో భవంతు. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి
एतावानस्य महिमा अतोज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यावृतम् दिवि त्रिपादोर्ध्वोदयेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामद् शासनानशने अभि तस्माद्विराड जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इध्मः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिः सप्त समिधः कृताः देवायज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तैयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा यजन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषदाज्यम् पशुगुस्तागुश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः रुचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केचो भयादतः गावो हयज्ञिरे तस्माज्जाता अजावयः यत्पुरुषम् व्यदधुः कतिधा व्यकल्पयन् मुखम् किमस्य कौ बाहु कावूरूपादाहुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णाद्यौ समवर्तत पद्भ्याम् पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोऽधिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ॐ। नमो
ॐ